హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి అట్లాస్ నోట్ రన్ అనమాట. ఇది ఆల్రెడీ 4 months బ్యాక్ మన ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 పోస్ట్ చేశాను. ఇది ఇంకొక 2 to 3 monthsలో ప్రాజెక్ట్ అన్నది ఎండ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం గూగుల్ క్లౌడ్ వాళ్ళది ఫ్రీ విపిఎస్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇన్ కేస్ మీకు ఫ్రీ విపిఎస్ అవైలబుల్గా ఉంటే కనుక ఇది ఎలా రన్ చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మన ఛానల్లో నేను లింక్స్ అన్న ప్రొవైడ్ చేస్తాను. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెటామాస్క్ వ్యాలెట్ యూజ్ చేయొచ్చు అనమాట. అంటే బర్న్ వ్యాలెట్స్ ఏమి యూజ్ చేయవసరం లేదు, నో ప్రాబ్లం. దీనికి ఎందుకు బర్న్ వ్యాలెట్ యూజ్ చేయకూడదు అవసరం లేదంటే మనం ప్రైవేట్కి ఎక్కడ యూజ్ చేయం. జస్ట్ వాళ్ళ వెబ్సైట్లో మన మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేశాక ఒక మిషన్ ఇస్తారు. ఆ మిషన్లో ఒక కమాండ్ ఇస్తారు. ఆ కమాండ్ తీసుకెళ్ళి మన విఎంలో మనం పేస్ట్ చేస్తాం. సో మనం ప్రైవేట్కి ఎక్కడ యూజ్ చేయం కాబట్టి రెగ్యులర్గా యూజ్ చేసే మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసేయచ్చు. సో నో ప్రాబ్లం. ఫస్ట్ వచ్చేసి ఫ్యాసెట్ అన్నది ఉండాలి, అందుకే ఫ్యాసెట్ లింక్స్ ఇచ్చాను. సో ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది. వెబ్సైట్ లింక్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఇక్కడ డెలిగేషన్ కానీ స్టేక్ కానీ ఉన్న టాస్క్లు స్కిప్ చేసేసేయండి. అవి ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ సోషల్ టాస్క్లు అని ఉంటాయి. సో సోషల్ టాస్క్లు ఒకటి మాత్రం కంప్లీట్ చేయండి, ఓకేనా. సో సోషల్ టాస్క్లు కంప్లీట్ చేశాక ఒక 2 to 3 hours వెయిట్ చేస్తే మీకు తర్వాత వెరిఫై మీద క్లిక్ చేస్తే టాస్క్ అన్నది కంప్లీట్ అయ్యింది. ఆ పాయింట్స్ అన్నవి మీకు ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. ఇవి నా ప్రీవియస్గా నోట్ రన్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్ ప్లస్ సోషల్ టాస్క్లకు వచ్చిన పాయింట్స్ అనమాట. సో ఈ వెబ్సైట్లో మీరు వ్యాలెట్ అన్నది మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసి ఓన్లీ సోషల్ టాస్క్లు అన్నవి కంప్లీట్ చేస్తారు, అవైలబుల్గా ఉన్న సోషల్ టాస్క్లన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లింక్. సో ఈ సెకండ్ లింక్ అన్నది ఓపెన్ చేయండి. సెకండ్ లింక్ అన్నది ఓపెన్ చేస్తే మీకు మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేయమంటుంది. ఇందాక సేమ్ అక్కడ ఏదైతే మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేశారో అదే మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు యాడ్ మిషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ యాడ్ మిషన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైన్ ట్రాన్సాక్షన్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో కొంచెం సెఫోలియా ఫ్యాసెట్ అన్నది ఉండాలి, అందుకే మీరు ఫస్ట్ ఇది రన్ చేయాలంటే కొంచెం సెఫోలియా కనీసం 0.1 అన్నా ఉండాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. సో 0.01 అన్నది ఫ్యాసెట్ అన్నది కావాలి ఆర్బిట్రమ్ సెఫోలియాలో. ఓకే, ఆర్బిట్రమ్ సెఫోలియాలో తీసుకుంది. సో ఆర్బిట్రమ్ సెఫోలియా అన్నది ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ఇన్ కేసు ఆర్బిట్రమ్ సెఫోలియా లేకపోతే ఈటీఎస్ సెఫోలియా నుంచి ఆర్బిట్రమ్ సెఫోలియాకి బ్రిడ్జ్ చేసుకోండి. ఆల్రెడీ లింక్స్ అన్నవి నేను ఆ పోస్ట్లోనే మెన్షన్ చేశాను. సో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ సెటప్ అని చెప్పి వచ్చింది కదా, అది క్లిక్ చేస్తే మళ్ళీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, అది కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక కమాండ్ వచ్చింది. ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. తర్వాత ఎక్కడ యూజ్ చేయాలి ఏంటన్నది నేను చెప్తాను. సో అది నోట్ ప్యాడ్లో కాపీ చేసేసుకున్నాక ఇక్కడ సీక్రెట్ అని చెప్పింది కదా, ఇది కూడా ఆన్ చేయండి. సో ఆన్ చేస్తే వేరే కోడ్ వస్తుంది. ఇక్కడ కూడా కాపీ ఆల్ క్లిక్ చేసేసేయండి. ఇక్కడికి వచ్చేసి నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం మిషన్ అన్నది ఇక్కడ పెండింగ్లోకి వెళ్తే మీకు పెండింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఉంటుంది అనమాట, సెటప్ చేసుకోండి అని చెప్పి మిషన్ అన్నది. సో ఇప్పుడు మనం ఫ్రీ విపిఎస్లో విఎం క్రియేట్ చేసి ఈ మిషన్ అన్నది రన్ చేయాలి. సో దానికి వచ్చేసి లింక్స్ అన్నవి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కాబట్టి సేమ్ ఫ్రీ విపిఎస్ అన్నది ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో ఫ్రీ విపిఎస్ ఓపెన్ చేశాను. ఇక్కడ క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే నోట్ రన్ చేస్తున్నారో ఆ నేమ్ అన్నా పెట్టుకోండి, లేదా మీకు నచ్చిన నేమ్ అన్నా పెట్టుకోండి. సో నేనైతే ఇలాగా అట్లాస్ నోట్ రన్ అని చెప్పి పెట్టుకుంటున్నాను గుర్తుండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి రీజియన్ అన్నది యూఎస్ సెంట్రల్ లోవాలోనే ఉంచండి. జోనో ఏమో ఎనీలోనే అలాగే ఉంచండి, ఏం డిస్టర్బ్ చేయొద్దు. కింద సిరీస్ E2లోనే ఉంచండి. ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేయండి. కస్టమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ 8 vCPU సెలెక్ట్ చేయండి. అలాగే జీబీ వచ్చేసి 8 GB. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ అండ్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ డీబెయిన్ పెట్టండి. ఇన్ కేసు మీకు డిఫాల్ట్గా ఉబంటు ఏమన్నా వస్తే కనుక డీబెయిన్లోకి చేంజ్ చేయండి. అలాగే వెర్షన్ వచ్చేసి లైనక్స్ 12లో బుక్ వామ్లో x86/64 ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత సైజ్ వచ్చేసి 400 GB సెలెక్ట్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ క్లిక్ చేయండి.
ఫస్ట్ 2 ఓకే చేసి క్రియేట్ మీద క్లిక్ చేయాలి యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. సో దానికి మీకు సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మిషన్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఇక్కడ రీజియన్ అన్నది మార్చి చూడండి. సో అప్పుడు అది సెట్ అయిద్ది అనమాట. ఒక్కొక్క టైంలో అలాగా ఇలా ఎర్రర్ వస్తుంది. సో మీరు ట్రై చేస్తూ ఉంటే ఒక టైంలో అయిద్ది అనమాట. జస్ట్ ఇలా మీరు ఏం చేంజ్ చేయొద్దు, జస్ట్ ఇలా మార్చుకుంటూ వచ్చేసి మళ్ళీ E2 పెట్టండి, ఆటోమేటిక్గా అది వస్తుంది అనమాట. సో అది వచ్చినప్పుడు మీరు క్రియేట్ చేసేసేయండి. అప్పుడు మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకేనా. అప్పుడు నాకు $160 అనే ఎస్టిమేషన్ అన్నది పడింది. మొత్తం మనం పెట్టినవి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు క్రియేట్ మీద క్లిక్ చేసేసాను. సో జస్ట్ మీరు ఏం చేంజెస్ చేయకుండా పైనుంచి కిందకి మళ్ళీ వేరే రీజియన్ జస్ట్ అలాగా మార్చి సిరీస్ అన్నది మార్చి మళ్ళీ మనం పెట్టిన E2 సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా అయిద్ది అనమాట. సో అప్పుడు నేను ఇచ్చిన స్పెసిఫికేషన్స్తో ఒక VM అన్నది క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయ్యాక మనం ఇది నోడ్ అన్నది అది మిషన్ అన్నది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఓకే అయిపోయింది. సో మీకు ఆ ఎర్రర్ రాకూడదంటే నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే మీకు ఎర్రర్ రాదనమాట. జస్ట్ సిరీస్ అన్నది ఫస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మళ్ళీ అమ్మంటే E2 సెలెక్ట్ చేస్తే మీకు అది లిమిట్ కోటా అన్నది ఎర్రర్ అనేది పోద్ది. సో ఇప్పుడు ఇక్కడ SSH మీద క్లిక్ చేయండి, ఆథరైజ్ మీద క్లిక్ చేయండి, టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. సో ఈ లోపల ఏం చేద్దామంటే ఇక్కడ మిషన్ అన్నది యాడ్ చేసాం కదా, ఇప్పుడు పెండింగ్లో ఉంది కదా, ఇక్కడ సెటప్ మీద క్లిక్ చేయండి, సైన్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. మనకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో అది కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు మనకు ఒక కమాండ్ ఇచ్చింది. ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఇందాక నోట్ ప్యాడ్లో మీరు ఇందాక ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అక్కడే ఇది కూడా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ SH అని ఉంది కదా, ఈ SHకి ముందు sudo అని చెప్పి యాడ్ చేయండి. SUDO యాడ్ చేసి స్పేస్ ఇవ్వండి. ఓకేనా. అలా ఇచ్చాక ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేసి మళ్ళీ ఎక్కడన్నా సేవ్ చేసుకోండి. ఓకేనా. టెలిగ్రామ్లో ఎక్కడన్నా సేవ్ చేసుకోండి, ఎందుకంటే అది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవ్వాలి మనం. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే వచ్చిన కమాండ్లో ఈ SHకి ముందు sudo యాడ్ చేయండి, ఎందుకంటే పర్మిషన్ అన్నది డినైడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ sudo అన్నది ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మన VM అన్నది క్రియేట్ అయింది కదా, అది ఓపెన్ చేద్దాం. సో ఒక 1 minute వెయిట్ చేయండి, మన టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక కమాండ్స్ అన్నవి మన ఛానల్లో ఆల్రెడీ ఇచ్చేసాను. సో ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ ఇన్స్టాల్ చేయాలి. ఈ కమాండ్ ఇచ్చాక సెకండ్ కమాండ్ ఇప్పుడు నోట్ ప్యాడ్లో మీరు sudo యాడ్ చేసుకున్నారు కదా, ఆ కమాండ్ పేస్ట్ చేయాలి. సో టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది. ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ అన్నది మనం స్క్రీన్ అన్నది అటాచ్ చేసాం. ఇప్పుడు సెకండ్ కమాండ్ మీరు ఏమిస్తారు, ఇక్కడ మీకు వచ్చింది కదా, ఈ కాపీ చేసుకున్నది నోట్ ప్యాడ్లో పెట్టుకున్నారు కదా, ఆ SHకి ముందు sudo అని చెప్పి యాడ్ చేయమన్నా కదా, ఆ కమాండ్ అన్నది కాపీ చేయండి. ఈ మొత్తం కర్ల్ కాడి నుంచి మొత్తం మీ ఐడి ఉన్నది మొత్తం కాపీ చేసి టెర్మినల్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. మీరు sudo కనుక ఇవ్వకపోతే కనుక మీకు పర్మిషన్ డినైడ్ అని వస్తుంది, అందుకే SHకి ముందు sudo అన్నది ఇమ్మన్నాను. సో మీకు ఇప్పుడు అట్లాస్ అని చెప్పి ఇలా స్క్రీన్ ప్రొవైడర్ అని వచ్చింది. సో 1 or 2 minutes వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. వన్స్ ఇన్స్టాల్ అయిపోయాక మనం డైరెక్ట్ ఈ స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేసేయచ్చు. ఇంకే ఎప్పుడన్నా ఫ్యూచర్లో కావాల్సి వస్తే మళ్ళీ స్క్రీన్ అన్నది రీఅటాచ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది అవసరం లేదు, మనం చెక్ చేయాల్సిన వెబ్సైట్లో చెక్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు మన నోడ్ అన్నది మిషన్ అన్నది యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేసేయాలి. డీఅటాచ్ చేయడానికి కమాండ్ వచ్చేసి Ctrl+A+D. సో డీఅటాచ్ చేసేసాం కాబట్టి డైరెక్ట్ క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసేసాక ఇప్పుడు ఇక్కడ మీరు ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఒక 1 minute వెయిట్ చేయండి. మీకు ఇది పెండింగ్లో నుంచి యాక్టివ్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ స్టేక్ అని చెప్పి వస్తుంది. సో స్టేక్ చేశాక యాక్టివ్లోకి వెళ్ళిపోద్ది. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. సో ఇక్కడ మీరు ఆల్లోకి వస్తే ఇక్కడ మీకు ఇప్పుడు యాడ్ చేసింది స్టేక్ చేయమని చెప్పి ఉంటుంది, అవైటింగ్ స్టేక్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు స్టేక్ మీద క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది కదా 24 hours ఒక మెషిన్ యాడ్ చేయాలని చెప్పి నిన్న ఈ మెషిన్ అన్నది యాడ్ చేశాను 11:53కి. ఇంకా అది ఎనేబుల్ అవ్వలేదు, 24 hours కంప్లీట్ అయింది కానీ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు.
వన్స్ నాకు ఎనేబుల్ అయితే ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేస్తే మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది యాక్టివ్లోకి వెళ్ళిపోద్ది. యాక్టివ్ మిషన్లోకి వచ్చి ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో మీరు ఎన్ని VPSలు ఉంటే, అంటే ఒక VPSకి ఒక అకౌంటే అనమాట. సో మీ దగ్గర ఎన్ని VPSలు ఉంటే అన్ని వాటిల్లో ఇక్కడ యాడ్ మిషన్ క్లిక్ చేయడం, ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి. ఒకవేళ ఇన్ కేసు మీకు 4 VPS ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క VM క్రియేట్ చేస్తారు. సో 4 VMs క్రియేట్ చేస్తారు. ఇక్కడ యాడ్ మిషన్ కింద క్లిక్ చేసి ఎన్ని మిషన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు 2 VPSలు ఉంటే 2, 4 ఉంటే 4, 5 ఉంటే 5, అలాగా ఒకే మెటామాస్క్ అకౌంట్లో మీకు ఎన్ని మిషన్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మళ్ళీ ఇంకొక మిషన్ ఇంకో మెటామాస్క్లో యాడ్ చేయడం అలా ఏం అవసరం లేదు. సింగిల్ మెటామాస్క్లోనే మీరు ఎన్ని నోడ్స్ ఉంటే అన్ని మిషన్స్ ఇక్కడ యాడ్ మిషన్ క్లిక్ చేయడం, మీ VPSలో రన్ చేయడం. జస్ట్ ఒక కమాండ్ ఇస్తుంది, ఆ కమాండ్ అన్నది అక్కడ పేస్ట్ చేస్తే చాలు. సో మీ మిషన్ అన్నది యాక్టివ్లోకి వస్తుంది. ఓకేనా. అప్పుడు నాది ఆల్లో పెడితే ఇక్కడ స్టేక్ అన్నది అవైటింగ్లో ఉంది. మీకు మాత్రం ఈ స్టేక్ అన్నది ఎనేబుల్ అయ్యింది, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. సో మీకు ఇలాంటి ఏం ప్రాబ్లం రాదు. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి 24 అవర్స్ కంప్లీట్ అయ్యాక నాకు ఇక్కడ స్టేక్ ఎనేబుల్ అయింది. ఆ స్టేక్ మీద క్లిక్ చేస్తే మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా నా మిషన్ అన్నది యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోద్ది. ఇది కొత్త యూజర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ప్రీవియస్ నాతో పాటు చేశారు కదా, మన మిషన్స్ అన్నవి నోడ్ అన్నది టైం అయిపోయింది కదా, VM డేట్ అయిపోయింది కదా. సో వాటికి వచ్చిన పాయింట్స్ అన్నవి కాన్స్టెంట్గానే ఉంటాయి పైన. ఇప్పుడు కొత్తగా రన్ చేసే పాయింట్స్ ఆటోమేటిక్గా ఒక 1 or 2 days తర్వాత నుంచి యాడ్ అవుతాయి. సో ఇది అందరూ చేయొచ్చు అనమాట. ఇంకో 2 to 3 months ఉంది కాబట్టి మనం క్రియేట్ చేసిన VM కూడా ఒక 2 months ఈజీగా, ఒక 45 days to 50 days ఈజీగా వస్తుంది కాబట్టి. సో ఫ్రీ VPSే కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా రన్ చేయండి. ఇన్ కేస్ నెక్స్ట్ డే ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడే కమాండ్ ఇచ్చాను, రీఅటాచ్ కమాండ్. జస్ట్ ఈ రీఅటాచ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చి SSH టెర్మినల్ ఓపెన్ చేయండి. ఆ రీఅటాచ్ కమాండ్ అన్నది ఇస్తే మీకు నోడ్ అన్నది షో అయింది. ఇన్ కేసు అవసరం లేదు అసలు, ఇది 1 time చేశాక దీంతో ప్రాబ్లం ఏం రాదు. జస్ట్ మీరు ఇక్కడ పాయింట్స్ అన్నవి చెక్ చేసుకోండి. 2 daysకి ఒకసారి పాయింట్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, మీ మిషన్కి పాయింట్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి ఓపెన్ చేస్తే మీకు పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. ఇక్కడ అప్ టైం కూడా ఇక్కడే చూసుకోవచ్చు. ఇంకా VPSలో VM ఓపెన్ చేసి చూసుకోవసరం లేదు, ఇక్కడే అప్ టైం ఉందా లేదా అని. నేను నిన్న క్రియేట్ చేసింది ఇది 100% అప్ టైంలోనే ఉంది. సో పాయింట్స్ అన్నవి యాడ్ అవ్వడానికి ఒక 2 to 3 days టైం పట్టిద్ది. ఎక్కువ పాయింట్స్ అన్నవి జనరేట్ చేయదు, 60, 20 కానీ 30 కానీ అలా జనరేట్ చేస్తుంది పర్ డేకి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మాత్రం చేయాల్సిందల్లా స్క్రీన్ అన్నది డీఅటాచ్ చేసేయాలి. తర్వాత నోట్ ప్యాడ్లో నేను చెప్పిన ఆ కమాండ్కి ముందు సూడో అన్నది ఇవ్వాలి. అలాగే ఇక్కడ VMలో క్రియేట్ చేసినప్పుడు మీకు ఆ ఎర్రర్ వస్తే, క్వాటా ఓవర్ అని చెప్పి ఎర్రర్ వస్తే, సిరీస్ అన్నది పైన ఏదో ఒకటి C4 C2 ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మళ్ళీ వెంటనే E2 అన్నది సెలెక్ట్ చేస్తే మీకు ఆ ఎర్రర్ అన్నది పోద్ది. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే డిస్కార్డ్ లింక్ ఇచ్చాను పోస్ట్లో. సో ఈ డిస్కార్డ్లో మీరు జాయిన్ అయ్యి వెరిఫై చేసుకోండి. సో సరిపోద్ది, అక్కడితో టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏమన్నా అప్డేట్ వస్తే కనుక TG గురించి కానీ క్లెయిమ్ చేసుకోవడం కానీ ఏమన్నా అప్డేట్ వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ ఇస్తాను.